మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. జనసేనకు కేటాయించే శాఖలపై చర్చలు కొనసాగుతున్నాయి. కేబినెట్లో జనసేనకు 3 మంత్రి పదవులు కేటాయించగా కీలక శాఖలను టీడీపీ సీనియర్లతో పాటు జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. శాఖల కేటాయింపుపై ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బయటికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. మంత్రులకు శాఖలను కేటాయింపుపై చర్చ అయితే ఇంకా కొలిక్కి రాలేదు. అయితే జనసేనకు కేటాయించే శాఖలపై అయితే చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వారికైతే 3 మంత్రి పదవులు ఉన్నాయి. ప్రధానంగా ఏ శాఖలను జనసేనకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ఆమెని ఎప్పుడైతే ముఖ్యమంత్రితో పాటుగా కూడా మంత్రివర్గానికి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే సాయంత్రం ఎవరైతే మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారో వాళ్ళతో చంద్రబాబు ఉండవల్లిలో తన నివాసంలో భేటీ అయ్యారు. భేటీ అయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళతో చర్చించడం జరిగింది. ప్రధానంగా కూడా ఎవరెవరి సామర్థ్యత ఆధారంగా వాళ్ళకి ఆ శాఖలు కేటాయిస్తాం, అలాగే ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ అదే విధంగా కూడా జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాంతో ఆయన చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా తాను కసరత్తు చేస్తున్నానని తెలిపారు. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో తుది జాబితా విడుదలవుతుంది అని ఆయన చెప్పిన పరిస్థితి. ఆ తర్వాత ఆయన తిరుమల వెళ్లారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత నిన్నటి రోజు తప్పనిసరిగా కూడా ఆయన మంత్రి శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రి శాఖలకి కేటాయింపులు చేస్తారని అందరూ భావించారు. తర్వాత నిన్న సాయంత్రం ఆయన ఈ సీఎం గా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత అక్కడ ఆయన ఏంటంటే అక్కడికి వచ్చినటువంటి మంత్రులు ఎవరైతే బెర్తులు దక్కించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆయన చెప్పడం కూడా జరిగింది. 1-2 రోజుల్లో అంటే ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా కూడా శాఖల కేటాయింపుపై ఒక కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఒక నిర్ణయానికి వస్తామని చెప్పి ఆయన తెలియజేసిన పరిస్థితి. అంటే ప్రధానంగా కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమి అంటే ఉమ్మడి ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో జనసేనకి సంబంధించి 3 మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కూడా కీలకమైనటువంటి పోస్టులు ఇచ్చేందుకు ఆయన సన్నద్ధమైనట్టు తెలుస్తుంది. సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ నేతలు టీడీపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళతో పాటుగా కూడా కీలకమైన బాధ్యతలు అప్పగించేందుకు కూడా ఆయన కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా కూడా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్కి ఇస్తారు అన్నట్లు కూడా ఒక వార్త అయితే వస్తున్నటువంటి నేపథ్యం. అలాగే పౌర సరఫరాల శాఖకు సంబంధించి అది నాదెండ్ల మనోహర్ కి మరో మంత్రివర్గం జనసేనలో ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనకి మాత్రం ఈ టూరిజం సంబంధించినటువంటి శాఖ ఇస్తారనేటువంటి వార్తలు అయితే హల్చల్ చేస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కీలకంగా ఆయన భేటీ అయిన పరిస్థితి ఉంటుంది. అలాగే స్టేట్ల కేటాయింపుకు సంబంధించిన అంశంలో మాత్రం ఒక క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడెప్పుడు మంత్రులకు ఏ సీట్లు కేటాయిస్తారు అనే దాని మీద మాత్రం ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా ఆయన లీకేజ్ కానీ చెప్పడం కానీ లేదు. ఆయన స్పష్టంగా కూడా ఒక కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కంపల్సరిగా కూడా మంత్రులకు సంబంధించిన శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన బహిర్గతం చేసే అవకాశం అయితే ఉంటుంది. యామిని, థ్యాంక్ యూ.